అదే కోర్టులే కదా తమిళనాడులో బంగారం గుళ్ళ బంగారం తీసుకెళ్తుంటే ఆపింది. అదే కోర్టులే కదా ఎత్తడిని కేరళలో ఎత్తుకుపోతుంటే ఆపింది. మరి సనాతన ధర్మ పరిరక్షణలో న్యాయస్థానాలు తమ పాత్ర పోషించినాయిగా. బేసిక్గా చట్టంలో తేడా లేదు, న్యాయస్థానంలో తేడా లేదు. రాజకీయ నాయకులు చేశారటంటే తప్పు. ఇక్కడ రాజకీయ నాయకులు కేరళలో ఉన్నటువంటిది ఎవడు సనాతన ధర్మానికి సంబంధించిన ఆలయాలను తీసుకెళ్లి వివాదంలో పెట్టినోడు అక్కడ ఉన్నటువంటి పాలకుడు, కమ్యూనిస్టు పాలకుడు. తమిళనాడులో ఉన్నటువంటి బంగారాన్ని తీసుకెళ్లి రాజకీయంగా వాడుకోవాలనుకున్నాడు ఎవడు? 5 లక్షల కిలోలు వాడారట 1977 నుంచి. 5 లక్షల కిలోల ఆలయాల బంగారాన్ని తీసుకెళ్లి అమ్ముకుని డబ్బులు అక్కడ ఉన్నటువంటి తమిళనాడు ప్రభుత్వానికి సంక్షేమ పథకాలకు వాడుకున్నారట. అధికారికంగా అఫిడవిట్ ఇచ్చింది ఆ కోర్టులో. మన 2000 కిలోలకు సంబంధించి కోర్టులో కేసు వస్తే కోర్టు అడిగితే 77 నుంచి మేము ఇప్పటికి 5 లక్షల కిలోలు వాడేసామండి అని చెప్తోంది తమిళనాడు ప్రభుత్వం. అంటే ఎవడక్కడ కాపాడే ప్రయత్నం చేస్తుంది కోర్టు, అమ్మేసుకున్నాడు ఎవడు? తమిళనాడు ప్రభుత్వం. అట్లాగే ఇప్పుడు ఎవరిది జగ్గి వాసుదేవ్దే ఉంది, సుప్రీంకోర్టు కాపాడింది కదా. తేడా వస్తే రాజకీయ నాయకులు ఈ సనాతన ధర్మ నాశనానికి కారకులు, చెడగొట్టడానికి కారకులు. వాళ్ళ రాజకీయ స్వార్థాలకు వాడుకున్నాడు సనాతన ధర్మాన్ని. జంజన్ భుజం మీద వేసుకునేది, చొక్కా పైన జంజం వేసుకునేటటువంటి రాహుల్ గాంధీ మోసగాడు కానీ ఎక్కడ జంజం వేసుకోవాలి తెలియదా మనకి? ఎక్కడ ఉంటుందో తెలియదా? మరి అది మోసం. నువ్వు అన్నావు కరెక్ట్, రాహుల్ గాంధీని అన్నావు, లేకపోతే స్టాలిన్ అన్నావు, గుడ్. మధ్యలో లడ్డూకి సంబంధించి అయోధ్యకి అని చెప్పి నువ్వు కూడా స్వార్థంకి వాడుకున్నావుగా. అయోధ్యకి లడ్డు కల్తీ జరిగిందని నీకు ఎవడు ధృవీకరించాడు? అదే కదా. కోట్లాది మంది భక్తుల మనోభావానికి గాయపరచడం కదా, అయోధ్యకు వచ్చినటువంటి వాళ్ళందరూ అవమానించడం కదా. నువ్వు ధృవీకరించుకున్నావా? పోనీ విచారణ చేపిస్తున్నావు, తేలుతుంది అనాలి కదా. అది కాకుండా అయోధ్యది కల్తీ జరిగింది నువ్వు ఎట్ట చెప్తున్నావు? ఎవడిచ్చాడు నీకు అధికారం? డిక్లేర్ చేసేసారు. ఎవరిచ్చారు నీకు అధికారం? నేను అనేది ఏంటంటే నీకు డిప్యూటీ సీఎం లాంటి ఒక అద్భుతమైన పదవి ఇచ్చారు. బాధ్యతాయుతంగా ఉండాలి, ప్రజలకి మంచి చేయాలి, ఆ ధర్మాన్ని కాపాడాలి. ధర్మాన్ని కాపాడమంటే ఊహాజనితంగా నీ రాజకీయ ప్రత్యర్థి నిరికించడం కోసం దేవుణ్ణి లాగుతావు అందులోకి. అయోధ్యకి వెళ్ళినటువంటి లడ్డూలో ఇది కలిసింది.